లివ్ ఇన్ రిలేషన్ వద్దన్నందుకు తల్లి తండ్రి చెల్లిని కథం పట్టించిండు. ప్రియుడితో కలిసి చంపేసిన కూతురు బెంగుళూరులో ఘోరం. ఓర్ని అమ్మ ఇట్లా తయారైతుంది లేదురా. కన్న తల్లిదండ్రుల కన్నా మించినోడు ఎవడైనా ఉన్నాడా? పెళ్లి కాకముందే ఆ పోరంతో వద్దు తల్లి, కావాలంటే నువ్వు పెళ్లి చేసుకో అన్న పాపానికి సొంత తల్లిదండ్రులను చెల్లిని కూడా చంపేసింది దుర్మార్గులాలు. లివింగ్ రిలేషన్షిప్ వద్దన్నందుకే, జస్ట్ లివ్ ఇన్ రిలేషన్షిప్. బా ఘోరం. ఇంత ఘోరం ఉంటారు ఆరా నాయన. యువతి ఇది నన్ను చదువుకున్నదా ఇది? ఏదో 11 లేదా పైన 7 వచ్చింది. 9 కొడితే 7 వచ్చింది. లివ్ ఇన్ వద్దన్నందుకు తల్లిదండ్రులను చెల్లెని కథం పట్టించింది. ప్రియుడితో కలిసి చంపేసిన కూతురు బెంగళూరులో ఘోరం. కర్ణాటక రాజధాని బెంగళూరులో దారుణం చోటు చేసుకుంది. ప్రియుడితో కలిసి ఉండడాన్ని తల్లిదండ్రులు వ్యతిరేకించడంతో కన్న బిడ్డే వారిని కడతెర్చింది. తల్లిదండ్రులతో పాటు తోడబుట్టిన చెల్లిని కూడా అత్యంత కిరాతకంగా చంపేసింది. పోలీసుల వివరాల ప్రకారం నగరంలోని సేగేహల్లి ప్రాంతానికి చెందిన సోమసుందర్ 55 సంవత్సరాలంట. ఆయన భార్య ముత్తులక్ష్మి 48 అంట. ఇద్దరు కూతుర్లు, పెద్ద కూతురు శ్వేత కొంతకాలంగా కెన్నత్ అనే వ్యక్తితో లివ్ ఇన్ రిలేషన్లో ఉంటుంది. ఈ బంధాన్ని తల్లిదండ్రులు వ్యతిరేకించడం, తాను చేసిన 30 లక్షల అప్పుపై తరచూ ప్రశ్నించడంతో శ్వేత కుటుంబంతో గొడవలు జరిగేవి. ఈ క్రమంలోనే మంగళవారం శ్వేత కెన్నత్ కలిసి ఇంటికి వచ్చారు. ఆ సమయంలో ఇంట్లో ముత్తులక్ష్మి ఒకరే ఉన్నారు. డబ్బు తిరిగి చెల్లించే విషయంపై తల్లి కూతుర్ల మధ్య వాగ్వాదం జరిగి ఆపై గొడవకు దారితీసి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ కోపంతో శ్వేత ఇంట్లోని పెద్ద కత్తితో తల్లిపై దాడి చేసి చంపేసిందని తెలిపారు. అనంతరం ఇంట్లోనే రక్తపు మరకలు కడగడం పూర్తయ్యే సమయానికి తండ్రి సోమసుందరం, చెల్లి సుప్రియ ఇంటికి చేరుకున్నారు. ముందుగా ఇంట్లోకి వచ్చిన సుప్రియను శ్వేత గట్టిగా పట్టుకోగా కెన్నెత్ కత్తితో దాడి చేసి చంపేశారు. ఆపై సోమసుందర్ పైన ఆమె కత్తితో దాడి చేసి చంపారు. తీవ్రంగా గాయపడిన ఆయన బయటకు పరిగెత్తి సాయం కోసం ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. అక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత శ్వేత, కెన్నెత్ అక్కడి నుంచి పరారయ్యారు. పోలీసులు నిందితుల కోసం గాలింపు చేపట్టారు. హత్యలు ముందస్తు ప్లాన్ ప్రకారమే జరిగాయా, అసలు ఉద్దేశం ఏమిటి అనే కోణాల్లో దర్యాప్తు చేస్తుంది. ఏం మనిషి ఇది ఇట్లా తయారైంది? ఇద్దరు కూతుర్లు, అది అంత ఏజ్కు పెరగడానికి తల్లిదండ్రులు ఎంత కష్టపడితే చిన్నప్పటి నుంచి ఆ ఏజ్కి వస్తారు పిల్లలు. ఒక 20-25 ఇయర్స్. లవర్తో ఒకే రూమ్లో ఉండొద్దు నా అమ్మ అని 10 మందిలో పరువు పోతుంది, మంచిగా ఉండాలి, అవసరమంటే పెళ్లి చేసుకోండి అని చెప్పిన పాపానికి సొంత తల్లిదండ్రులే చంపేసింది ముండ. అదే బెంగళూరు చౌరస్తాలో అదే నడి రోడ్ల దీన్ని ఊరేసిన తప్పులేదు. బాగా అనిపిస్తుంది వార్తలు కలిపోను. ఇది వెలుగు